తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతా ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు విజయోత్సవాలు కూడా చేసుకుంటా ఉన్నారు. మరి ఇక ప్రధానంగా విద్య విద్య అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు కేటాయించలేదని చెప్పి తెలంగాణ సమాజం యావత్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇలా ప్రశ్నిస్తా ఉన్నది. మరి దేనికోసం ఇంతవరకు గురుకుల పాఠశాలలో కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, లేదా ఇంటర్మీడియట్ కాలేజీలలో కానీ అక్కడ వాళ్ళు సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. వరుస ఘటనలు, ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు అస్వస్థకు గురవుతా ఉన్నారు. కొందరు పాములు గరిచి, కొందరు తేళ్లు గుట్టి చనిపోయినటువంటి సందర్భాలు వరుసగా ప్రతి నెల ఏదో ఒక దగ్గర జరిగింది. మరి ఏ రోజు కూడా ఈ ఘటనలపై సమీక్ష నిర్వహించకుండా, కనీసం విద్యాశాఖని పటిష్టం చేయకుండా, ఆ శాఖకు మంత్రిని కేటాయించకుండా ఎట్లా విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారని ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది. మరి నిజమే కదా, అన్ని శాఖలకు మంత్రులను కేటాయించుకొని కేవలం విద్యాశాఖకే మంత్రిని ఎందుకు కేటాయించలేదు? కీలకమైనటువంటి 2-3 ప్రధాన శాఖలకు ఎందుకు మంత్రిని కేటాయించలేదని చెప్పి ఇలా సమాజం ప్రశ్నిస్తుంది. మరి కేవలం కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ కాలేజీలను వాళ్ళని వెనకేసుకొని రావడానికి ఇవాళ విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. కార్పొరేట్ శక్తులను కాపాడడం కోసమే ఇవాళ పేద విద్యార్థుల బ్రతుకుల గురించి కానీ, వాళ్ళ చదువుల గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదని చెప్తా ఉన్నారు. విజయోత్సవాలు జరుపుకునే ముందు విద్యను ఎంతవరకు ప్రతిష్టం చేశాం, పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం మనం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశాం అనేది ప్రధానంగా ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. నిన్న మొన్న కూడా ఘటనలు జరిగినాయి. మరి దేనికోసం ఇదంతా? ప్రతిపక్షం మీద బురద జల్లేదానికంటే ముందు, ప్రతిపక్షాన్ని అనేదానికంటే ముందు, ఇగో మనం అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఎలా పనిచేస్తా ఉన్నారు, విద్యా వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉన్నది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైనా కూడా పట్టించుకోకుండా విజయోత్సవాల పేరుతోటి మేము అది చేసాం, ఇది చేసామని చెప్పి కేవలం కార్పొరేట్ శక్తులను కాపాడడం కోసమే విద్యా హక్కు చట్టం తీసుకొస్తాం, ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తాం, ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కాలేజీల దందా ఎక్కువైపోతా ఉంది అని ఎన్ని ప్రశ్నించే గొంతులు మాట్లాడినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు సరైనటువంటి సమీక్ష రాష్ట్రంలో జరగలేదు విద్యాశాఖ మీద. మరి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడానికి మాత్రానికి ఖచ్చితంగా ఇగో ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు వారిని వచ్చేదానికే ఇంతవరకు కూడా మంత్రిని కేటాయించలేదని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తా ఉన్నారు.